భారతీయ సినీ అభిమానులకు ఇప్పుడు ఒకే ఒక్క వార్త విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఒక బిగ్ బడ్జెట్ సినిమా రాబోతోంది అనే సంగతి మనందరికీ తెలిసిందే. అదే రాకా. అయితే ఈ సినిమా గురించి రోజుకొస్తున్న లీకులు, రూమర్లు సినీ ప్రియులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ డిజైన్ గురించి నెట్టింట ప్రచారం జరిగింది. అందులో అల్లు అర్జున్ గుండుతో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగకుండా ఆయన ముఖంపై ఒక తోడేలు పంజా కప్పి ఉన్నట్లు ఆ పిక్చర్ డిజైన్ ఉందట. సాధారణంగా మనం చూసే కమర్షియల్ యాక్షన్ సినిమాలా ఇది ఉండదని, అట్లే దీనిని ఒక భిన్నమైన సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సోర్స్ ప్రకారం అయితే టైం ట్రావెల్ లేదా మైథాలజీని సైన్స్ ఫిక్షన్ కు జోడించి ఈ భారీ విజువల్ వండర్ ను మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లే అసలైన సంచలనం ఏంటి అంటే, ఇందులో మెయిన్ విలన్ పాత్ర కోసం ఏకంగా హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ మెన్ ఇన్ బ్లాక్, ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విల్ స్మిత్ ను సంప్రదించారట. ఇది నిన్న కాక మొన్న అనుకున్నది కాదట. అట్లీ టీం గత ఏడాది కాలంగా విల్ స్మిత్ తో చర్చలు జరుపుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అల్లు అర్జున్ పాత్రకు పోటీగా నిలిచే ఒక అంతర్జాతీయ స్థాయి పవర్ఫుల్ విలన్ రోల్ కోసమే విల్ స్మిత్ ను ఎంచుకుంటున్నారని టాక్. ఈ హాలీవుడ్ నటుడి సన్నివేశాలన్నింటినీ విదేశాల్లోనే షూట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విల్ స్మిత్ ఇచ్చే ఖాళీ డేట్లను బట్టి ఏ దేశంలో షూటింగ్ జరపాలి అనేది త్వరలోనే డిసైడ్ చేస్తారట. అంతేకాదు, ఈ సినిమా కోసం విల్ స్మిత్ చేసుకోబోయే ప్రత్యేక కాస్ట్యూమ్స్ కూడా ఇప్పటికే డిజైన్ చేసి సిద్ధంగా ఉంచారని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత విదేశీ స్కెడ్యూల్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విల్ స్మిత్ ఎంట్రీపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం లీకులు, మీడియా కథనాల ద్వారానే ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మన సౌత్ సినిమా స్థాయి హాలీవుడ్ దాకా వెళ్లడం ఖాయం. బన్నీ వర్సెస్ విల్ స్మిత్ కాంబినేషన్ ను వెండితెరపై చూడడానికి అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.